హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మేము ఫలక్నామాలో ఉన్న మహాకాళి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మా ఇంటి నుంచి అయితే 1 గంట టైం పట్టింది రీచ్ అవ్వడానికి. బైక్ అయితే పార్క్ చేసుకున్నాము. చాలామంది ఉన్నారు ఆల్రెడీ మేము వచ్చేసరికి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ వెహికల్స్ కూడా ఎక్కడెక్కడ జామ్ అయిపోయి ఉన్నాయి. సో ఫైనల్గా క్యూలో అయితే వెళ్తున్నాము మేమైతే దర్శనానికి. జనాలు అయితే అక్కడెక్కడ కనిపిస్తున్నారు, కానీ ఎక్కడైతే లైన్ మాత్రం ఆగలేదు. ఇక పక్కనే పూజ సామాన్లు అందరూ అమ్ముకుంటున్నారు. కావాల్సిన వాళ్ళు కొబ్బరికాయలు, పూజ సామాన్లు అందరూ ఇక్కడే తీసుకొని అమ్మవారి ఎదుట పోయి అక్కడ సమర్పించుకుంటున్నారు. కనిపిస్తుంది కదా, అదే ఫలక్నామా రైల్వే స్టేషన్. చాలామంది ట్రైన్లో వచ్చి ఇక్కడే దిగి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ట్రైన్ జర్నీ వెళ్తున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా క్యూ లైన్. జనాలు అయితే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు. సో మూవింగ్ లైనే ఉంది. ఇది చూస్తున్నారు కదా, మేబీ అమ్మవారి దర్శనం కోసం కుక్కలు కూడా వచ్చినట్టున్నాయి. అమ్మవారి దర్శనం చేసుకొని పడుకున్నట్టు అనిపిస్తున్నాయి నాకైతే. సో చూడండి అమ్మవారి దర్శనం ఎంతమంది వచ్చినారో. జై మహాకాళి. నాతో పాటు మీరు కూడా అనండి, జై మహాకాళి. చూడండి, నిజంగా అమ్మవారి అసలు ఉన్నంత వరకు అక్కడ ఉన్నంతసేపు అయితే మాకైతే చాలా మనశ్శాంతి, మనసుకైతే ఒక శాంతి ఎక్కడ లేని, చాలా ఎప్పుడు అనిపించలేదు. చాలా రోజుల తర్వాత ఒక మనశ్శాంతి కలిగింది. సో నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి వెళ్ళినాము. సో ఇవి మీరు చూస్తుంది ఇది ముడుపులు అండి. నేను చాలా ముడుపులు ఉన్నాయి. అంటే కోరికల కోసం కోరికలు తీరడానికి చాలామంది ముడుపులు కట్టినారు. నాకు తెలిసి ఇన్ని ముడుపులు నాకు ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు. కానీ చాలా ముడుపులు ఉన్నాయి. మేబీ కోరికలు తీరుతున్నాయి, అందుకే కాబట్టే చాలామంది వచ్చి మళ్ళీ కోరికలు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒకటి ఉందంటండి, కోరికలు తీరిన తర్వాత 5 వారాలు కంపల్సరీ అమ్మవారి దర్శనానికి అయితే కంటిన్యూగా రావాలంట. సో అది ఆదివారం కానివ్వండి, అమావాస్య కానివ్వండి, మంగళవారం కానివ్వండి, సో కంపల్సరీ 5 వారాలు అయితే వస్తారంట కంపల్సరీ. సో నేను చూసినంత మట్టుకైతే స్కూల్ పిల్లలు హాల్ టికెట్స్ కడుతున్నారు, జిరాక్స్ కాపీ తీసుకొచ్చి అమ్మవారికి మొక్కుగా పాస్ అవ్వాలని. ఇంకా వచ్చేసి పిల్లలు కాని వాళ్ళు కూడా చిన్న ఉయ్యాల లాంటివి తీసుకొచ్చి అమ్మవారికి మొక్కుగా కడుతున్నారు. సో వాళ్ళ మొక్కులు తీరాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎవరైనా కూడా అందరికీ మంచి జరగాలనే కదా మనం కోరుకునేది. సో అమ్మవారి దర్శనం అయితే జరిగింది ఫైనల్గా. చాలా మంచి దర్శనం అండి, చాలా మంచి దర్శనం జరిగింది. ఒకటి నచ్చింది ఏంటంటే జనాలు కూడా, ఎంత జనాలు ఉన్నా కూడా ఉన్న సెక్యూరిటీ వీళ్ళంతా చాలా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా. రిటర్న్లో కూడా మేము మళ్ళీ కుక్కల్ని చూసినాము, అవి పడుకొనే ఉన్నాయి. ఇది ఏంటంటే ఇక్కడ అన్నదానం చేస్తారంట ఈ ప్లేస్లో. మీకు కనిపించేది ఆ టెంట్ వేసి ఉంది కదా, ఆ టెంట్ కింద అన్నదానం కూడా చేస్తారంట ఆదివారం నాడు, ఇంకా అమావాస్య నాడు. అమ్మవారి దర్శనం అయితే జరిగింది. మీకు కూడా త్వరలోనే అమ్మవారి దర్శనం జరగాలని కోరుకుంటున్నాను. జై మహాకాల్. నచ్చితే షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.